పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే పల్లపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాలు మానుకోవాలని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పారు. వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు కాపుల గురించి ఏదైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. జనసేన ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి చెందినది కాదని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లటమే మా సిద్ధాంతమని పేర్కొన్నారు. పేదలైన కాపులకి చేతనైతే న్యాయం చేయాలని, ఒక రౌడీ షీటర్ అనేక కేసులు ఉన్న వ్యక్తి కోసం మా అధినేతను నిందించడం మర్యాద కాదని అన్నారు. మా అధినేత ఆదేశాల మేరకు మేము ప్రవర్తిస్తున్నామని, నోటి దురుసు ప్రవర్తిస్తే మీకన్నా ఎక్కువ చేయగలమని తెలిపారు. ప్రతిపక్షం అంటే ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని, కీడు చేసేదిగా కాదని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సంబంధం లేదు. ఒక కులం తక్కువ వాడు మంచి పని చేస్తే మనం సపోర్ట్ చేయాలి. ఒక కులం గలవాడు, గొప్ప కులం పుట్టినవాడు తప్పు చేస్తే ఆయన శిక్షించాలి. అంతేగాని కులాలని కూడిపెట్టం. నేను శాసనసభ్యుడిగా ఈ భీమవరం నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుని అయ్యాను. నాకు కాపులు ఒక్కళ్ళే ఓటేసారా? కన్నా కులాలు ఓటేయలేదా? నేను అత్యధిక మెజార్టీతో 68,000 మెజార్టీతో గెలిచానంటే ఎన్ని కులాలు నాకు సపోర్ట్ చేస్తే నేను గెలిచాను? కాపులు ఒక్కళ్ళే ఇస్తే నేను గెలిచానా? నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, ఎదుటి కులాన్ని ప్రేమించు, అది నేర్చుకోండి దయచేసి. కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, మీ కులాన్ని మీరు ప్రేమించుకోండి, ఎదుటి కులాలని ప్రేమించండి, గౌరవించండి, దగ్గరికి చేర్చి అప్పుడు మనకి గౌరవం పెరుగుతుంది. 14 కేసుల్లో ఉండి మానభంగాలు చేసి అతను చచ్చిపోయాడంటే వాళ్ళకి 50,000 డొనేషన్ ఇస్తారా? ఏం చేసాడంటే మీరు డొనేషన్ ఇస్తారు? కాపునే. మరి కాపు కులంలో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నానా కష్టాలు పడే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదే మీరు? విదేశ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంటలో కలిపింది. కాపులకి చేసింది ఏమీ లేదు ఆయన. ఇంకా ఆయన పట్టుకుని మీరు గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ఏళ్తాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, రఫా ఆడించేస్తాం. ఇదే అసలుగా ఉన్నతి పదవిలో ఉన్నవాడు గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి, ఎవరిని దూషించకూడదు, గౌరవంగా మాట్లాడాలి, అందరినీ